Welcome to AS Digital Vlogs. ఒక్కరోజు జస్ట్ 24 గంటలు ఆ సమయంలో వచ్చిన కొన్ని వార్తల్ని పట్టుకుని ఒక దేశం ఏ దిశగా వెళ్తుందో మనం చెప్పగలమా? ఆర్థిక వ్యవస్థ నుండి రక్షణ వరకు, సామాజిక మార్పుల నుండి క్రీడా విజయాల వరకు రండి కొన్ని కీలక సంఘటనల ద్వారా ఒక దేశం యొక్క ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం. ప్రతి వైఫల్యం విజయానికి దారితీసే ఒక పాఠం. ఈ మాటలు మనకేం గుర్తుచేస్తున్నాయంటే, ఏ దేశ ప్రగతి అయినా సరే ఎప్పుడూ ఒకే స్ట్రెయిట్ లైన్లో సాగిపోదు. ఈరోజు మనం చూడబోయే సంఘటనల్లోనూ విజయాలున్నాయి, బహుశా కొన్ని సవాళ్లు కూడా ఉండుండొచ్చు. కానీ అన్నీ కలిపితేనే కదా ఆ దేశం ఎలా ముందుకు సాగుతుందో మనకు తెలిసేది. సరే, ఈరోజు కథను మనం 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, దేశ ఆర్థిక శక్తి. తరువాత దాని భద్రతా వ్యూహాలు. ఆ నెక్స్ట్, సమాజంలో వస్తున్న మార్పులు. ఇక చివరగా, ప్రజలందరినీ ఉత్తేజపరిచే విజయాలు. ముందుగా ఆర్థిక రంగంతోనే మొదలుపెడదాం. ఏ దేశానికైనా దాని ఎకానమీనే కదా గుండెకాయలాంటిది. మరి ఈరోజు ఆ గుండె చప్పుడెలా ఉంది? చిన్న చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం దగ్గర్నుంచి మనలాంటి సామాన్యులు చేసే డిజిటల్ లావాదేవీలకు భద్రత కల్పించడం వరకు అసలు ఆర్థిక రంగంలో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. 20 లక్షల రూపాయలు. ఇది చిన్న మధ్యతరహా వ్యాపారాలకు ఎంత పెద్ద రిలీఫ్ అంటే ఆలోచించండి. ఇంతకుముందు 10 లక్షలు, ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు. అది ఎలాంటి పూచీకత్తు అంటే గ్యారంటీ లేకుండానే లోన్. దీని అర్థమేంటంటే మరిన్ని ఉద్యోగాలు, కొత్త కొత్త ఆవిష్కరణలు, ఇంకా లోకల్ ఎకానమీకి ఇదొక గట్టి పునాది అన్నమాట. మనం ప్రతిరోజు చేసే ఆన్లైన్ పేమెంట్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. పొరపాటున ఏదైనా చిన్న మోసం జరిగితే మన పరిస్థితేంటి? ఈ కొత్త పాలసీ ప్రకారం 25,000 రూపాయల వరకు జరిగే మోసాలకు నష్టపరిహారం లభిస్తుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై జనానికి నమ్మకాన్ని పెంచే ఒక చాలా చాలా కీలకమైన అడుగు. ఒకే రోజు 2 చాలా విభిన్నమైన అడుగులు. ఒకవైపు రైతుల కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం పప్పుధాన్యాల విప్లవం మొదలుపెట్టారు, మరోవైపు క్వాంటమ్ వ్యాలీతో ఫ్యూచర్ టెక్నాలజీకి పునాది వేస్తున్నారు. చూశారా, ఒకేసారి వర్తమాన అవసరాలను తీరుస్తూ భవిష్యత్తు కోసం పెద్ద కలలు కంటున్న దేశం యొక్క చిత్రమిది. సరే, ఆర్థిక భద్రత గురించి చూశాం. మరి దేశభద్రత? అది కూడా అంతే ముఖ్యం కదా. సరిహద్దుల వద్ద మన సైనిక శక్తి దగ్గర్నుంచి మన వీధుల్లోని శాంతిభద్రతల వరకు ఒక దేశం తన ప్రజలను ఎలా కాపాడుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఈ బ్యాలిస్టిక్ క్షిపణి అనే పదం మనం న్యూస్లో చాలాసార్లు వింటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది రాకెట్లాగా ఆకాశంలోకి దూసుకెళ్లి ఆ తర్వాత ఎంజిన్ సహాయం లేకుండానే కేవలం గురుత్వాకర్షణ శక్తితో తన లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా చేరుకునే ఒక శక్తివంతమైన ఆయుధం. ఇంతకీ ఈరోజు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇక్కడ 3 విషయాలున్నాయి. 1, అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశారు. 2, సోషల్ మీడియాలో ఆయుధాలు చూపిస్తూ పోజులు కొట్టేవాళ్లను అరికట్టడానికి ఆపరేషన్ శాస్త్ర మొదలుపెట్టారు. 3, ఒక ఫేమస్ బ్యాండ్ మెంబర్ ఆర్మీలో చేరాడు. పైకి చూస్తే వీటికి సంబంధం లేనట్టు అనిపించొచ్చు, కాని చూడండి, 1 బాహ్య శత్రువులకు హెచ్చరిక, ఇంకోటి అంతర్గత శాంతికి భరోసా, మరొకటి దేశసేవకు పౌరుల్లో స్ఫూర్తి. దేశం సేఫ్గా ఉన్నప్పుడు సమాజం పురోగమించడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంకా ప్రాతినిధ్యం ఇలాంటి విషయాల్లో వస్తున్న సామాజిక మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఆఫీస్ టైం అయిపోయాక కూడా ఆఫీస్ నుంచి ఫోన్లు, మెయిల్స్ వస్తే ఎలా ఉంటుంది? రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు సరిగ్గా ఈ సమస్యకే పరిష్కారం. ఇకపై పని గంటల తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు అనేది ఒక చట్టపరమైన హక్కు. ఇది కేవలం ఒక బిల్లు కాదు, ఉద్యోగుల మెంటల్ హెల్త్కి, వాళ్ల పర్సనల్ లైఫ్కి ఇచ్చిన ఒక పెద్ద భరోసా. కొన్నిసార్లు ఒక నియామకం చరిత్రనే మలుపు తిప్పుతుంది. ఒక కీలకమైన పాలక మండలిలో మొట్టమొదటి మహిళా సభ్యురాలి నియామకం అలాంటిదే. ఇది కేవలం ఒక పదవి కాదు, భవిష్యత్తు తరాల అమ్మాయిలకు ఒక పెద్ద స్ఫూర్తి. నిర్ణయాలు తీసుకునే చోట విభిన్న స్వరాలు వినిపించడం ఎంత ముఖ్యమో ఇది మళ్లీ గుర్తుచేస్తుంది. ఆర్థిక, రక్షణ, సామాజిక రంగాలు అన్నీ చూశాం. ఇప్పుడు మన అందర్నీ ఏకం చేసే అంశం స్పోర్ట్స్. ఒక స్వర్ణ పతకం, ఒక కప్, ఇవి దేశ ప్రజలలో ఎంత గర్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయో కదా. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. వావ్! ఒకే రోజు క్రీడా ప్రపంచం నుంచి ఇన్ని మంచి వార్తలు. చూడండి,
ఒకవైపు షూటింగ్లో గోల్డ్ మెడల్, మరోవైపు ఒక ప్లేయర్ అయితే ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డే కాదు, మొత్తం సిరీస్కే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు. అంతేకాదు జాతీయ జట్టుకు కొత్త కెప్టెన్ని కూడా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతుండగానే 12వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లు కూడా జరిగాయి. మొత్తం మీద స్పోర్ట్స్ ఫ్యాన్స్కి పండగే అన్నమాట. కాబట్టి మనం చూసింది కేవలం ఒక రోజులో వచ్చిన వార్తలు కాదు. ఇది వేగంగా కదులుతున్న ఒక దేశం యొక్క ప్రతిబింబం. చిన్న వ్యాపారాలకు చెయ్యూత, సరిహద్దులకు భద్రత, సమాజంలో మార్పు, క్రీడలో విజయం ఇవన్నీ కేవలం 24 గంటల్లోనే కనిపిస్తే మరి రేపటి రోజు ఈ దేశానికి ఇంకెన్ని అద్భుతాలను వాగ్దానం చేస్తుందో కదా.